పైన ప్రపంచ దేశాల ఒత్తిడి పెరుగుతోంది. భారత్తో కయ్యానికి దిగొద్దంటూ ఇరాన్, రష్యా కూడా వార్నింగ్ ఇచ్చాయి. రష్యా దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ ఉందో తెలిసిందే. రష్యా ఇప్పుడున్నటువంటి ప్రపంచ దేశాల్లోకి అత్యాధునికమైనటువంటి ఒక యుద్ధ సామాగ్రి కల దేశం. తర్వాత ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మనకు డైరెక్ట్గా సపోర్ట్ ఇస్తోంది. అందరికి తెలిసిందే, డైరెక్ట్గా అక్కడి నుంచి ముసాద్ లాంటి ఒక ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇండియాకు చేరుకున్నాయి. ఈ సిచ్యువేషన్లో ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య పడడం లేదు. అయినా కూడా ఇరాన్ టెర్రరిజాన్ని అంతమొందించాలనే లక్ష్యంతో భారత్ ముందుకెళ్తోంది. కాబట్టి టెర్రరిజాన్ని అంతమొందించాల్సిందే అని చెప్పి పాకిస్తాన్కి వ్యతిరేకంగా మనకు మద్దతు కూడా నిలబడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక భారత్తో కయ్యానికి దిగొద్దంటూ పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చింది ఇరాన్ కూడా. ఇక పాక్లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్చి పర్యటించారు. పాక్ అధ్యక్షుడు ప్రధాని విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపైన భారత్తో చర్చించాలని అబ్బాస్ అగర్చి సూచించినట్టు తెలుస్తోంది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ను రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఫోన్లో మాట్లాడారు. భారత్తో చర్చలకు సహకారం అందిస్తామని చెప్పి రష్యా విదేశాంగ మంత్రి కూడా మాట్లాడుకొచ్చారు. సో ఇక్కడ ఇండియా భారత్ మధ్య వార్, ఇండియాకు సంబంధించి ఇండియా పాకిస్తాన్ మధ్య వారే గనక జరిగితే పాకిస్తాన్ నేలమట్టబడం ఖాయం. ఇప్పుడు ప్రపంచ దేశాల యొక్క లక్ష్యం కూడా అదే, టెర్రరిజాన్ని అంతమొందించాలని చెప్పి. టెర్రరిజానికి నీరు పోసేది, అక్కడ పెంచేది, టెర్రరిజాన్ని పోషించేది, టెర్రరిజాన్ని ఇతర దేశాల వైపుగా మళ్లించి అక్కడ దాడులు చేపించేది కూడా ఇదే పాకిస్తాన్ అనేది భారత్ ప్రపంచ దేశాల్లో ముందు మొత్తం కూడా స్పష్టం చేసింది, అన్ని ఆధారాలను సమకూర్చింది. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ని అందరూ కూడా టెర్రర్ కంట్రీగా చూస్తున్నారు. పాకిస్తాన్ని ఎవరు కూడా సహించడం లేదు. పాకిస్తాన్ని మీరు గనక భారత్తో యుద్ధానికి వెళ్లాల్సి వస్తే, ఏకంగా డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చినదే, నేను పాకిస్తాన్కి ఇండియాకి సమాంతర దూరంలోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. కానీ పాకిస్తాన్ గనక ఇండియా పైన దాడి చేసే అవకాశం గనక ఉంటే నేను డెఫినెట్గా ఇండియా వైపు నిలబడతాను, ఇండియా వైపు నిలబడి పాకిస్తాన్ అంత చూస్తానని చెప్పుకొచ్చారు. రష్యా ఇప్పుడు అదే చెప్తోంది, ఇరాన్ అదే చెప్తోంది, ఇజ్రాయెల్ అదే చెప్తోంది. ఇలా ప్రపంచ దేశాల్లోకి వెళ్ళి 68 దేశాలు సుమారుగా భారత్కి మద్దతుగా ఉంటే పాకిస్తాన్ ఒంటరైపోయింది. పాకిస్తాన్ కనీసం పాపం అనే వాళ్ళు కూడా లేరు. కానీ పాకిస్తాన్ ఏం ప్రొజెక్ట్ చేస్తుందో తెలుసా? ప్రపంచ దేశాలలో కూడా భారతే కావాలని పాకిస్తాన్పై ఏదో దాడి చేస్తున్నట్టు, నిరాధారమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్ని మనం కావాలనే దాడులు చేస్తున్నట్టు, పాకిస్తాన్ని కావాలని ఇబ్బందులు పెడుతున్నట్టుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నమే చేస్తోంది. మొసలి కన్నీరు కారుస్తూ అయ్యో బాబోయ్ మమ్మల్ని భారత్ దాడి చేస్తోంది, భారత్ మమ్మల్ని చంపేస్తున్నట్టుగా యుఎన్లో కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇవేవి కూడా ప్రపంచ దేశాలు నమ్మడం లేదు, యుఎన్ అంతకంటే మించి నమ్మడం లేదు. యుఎన్ కూడా చాలా క్లియర్గా చెప్పుకొచ్చింది. రక్షణ మంత్రి, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా చాలా క్లియర్గా ఉగ్రవాదాన్ని మేమే పొంచి పోషిస్తున్నాము, మేమే ఫండింగ్ ఇస్తున్నామని చెప్పుకొచ్చిన మీరు మళ్ళీ ఏ రకంగా ఇలా చెప్పగలుగుతారంటే కూడా క్వశ్చన్ చేసింది. ఈరోజు మరోసారి యుఎన్ఎస్సీ భేటీ జరుగుతోంది, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ భేటీ జరుగుతోంది. ఇండో పాక్ వార్ మధ్యకు సంబంధించి సమన్వయం కుదిర్చడం కోసం, పాకిస్తాన్ని శిక్షించడం కోసం ఈరోజు ఈ భేటీ జరుగుతోంది. మరి ఈ భేటీలో ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అవుతోంది. పైపెచ్చు ఈరోజు అటు పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో రష్యా విదేశాంగ మంత్రి మాట్లాడడం, ఆ తర్వాత ఇరాన్కి సంబంధించిన విదేశాంగ మంత్రి మాట్లాడడం, ఇద్దరు కూడా మాట్లాడి మీరు భారత్తో సంయమనం కుదుర్చుకోండి, భారత్కు సంబంధించి ఇంకోసారి దాడి చేయమని క్షమాపణ కోరండి, భారత్తో ఎట్టి పరిస్థితుల్లో మీకు యుద్ధం తగదు, మేమంతా భారత్ వెంటే ఉంటామంటూ చాలా స్పష్టంగా అక్కడ కూడా చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అక్కడ పాకిస్తాన్ నుంచి కారు కూతలు, పిచ్చి కూతలు కూసేటువంటి ప్రజాప్రతినిధుల యొక్క మాటలు దేనికి సంకేతాలు? కేవలం సింపతి గెయిన్ చేయడం కోసం మాత్రమే వారంతా ప్రయత్నం చేస్తున్నారు. భారత్ వైపుగా అన్ని దేశాలు నిలబడుతుంటే భారత్ని భారత్కి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ దోషిగా చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రకంగా పిచ్చి కూతలు, కారు కూతలు కూస్తున్నారు. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కానీ ఎవరు కూడా నమ్మడం లేదు, ఆ మాటలు ఎవరు కూడా సహించడం లేదు. ఇన్ఫ్యాక్ట్ బయట వరకు ఎందుకు, పాకిస్తాన్లో కూడా అంతర్యుద్ధం కొనసాగుతుంది కదా, పాకిస్తాన్ ప్రజలే కనీసం వారి మాటలు అంగీకరించలేదు. దీనికి సంబంధించి మధు అందుబాటులో ఉన్నారు. ఎస్ మధు, ఇరాన్, రష్యా రెండు దేశాల విదేశాంగ మంత్రులు పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడుతూ మేము భారత్ వైపుగానే ఉన్నాం, మీరు చర్చలకి అవసరమైతే మేము భారత్తో మాట్లాడి ఒప్పిస్తాం, మీరు వారికి క్షమాపణ చెప్పండి, మీరు వారికి లొంగిపోండనట్టుగానే వారిద్దరి నుంచి కూడా స్పష్టమైన సంకేతం వచ్చినట్టు తెలుస్తోంది. ఎలా చూడాలి, ఎలా ఉండబోతోంది? పాకిస్తాన్ నిజంగానే కనుక చర్చలకు సిద్ధమనంటే భారత్ అంగీకరించే అవకాశం ఉందంటారా? రైట్, పెద్ద ఎత్తున పాకిస్తాన్కి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ భారత్తో పెట్టుకుంటే డెఫినెట్గా ఓటమి చూడడం ఖాయం, పూర్తిగా ముక్కలు అవ్వడం ఖాయం, ప్రపంచ మ్యాప్లో పాకిస్తాన్ లేకుండా ఉండడం ఖాయం.
కాబట్టే ఇటువంటి కనుక జరిగితే డెఫినెట్గా కొంత ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రభావాలు చూపించే అవకాశం ఉంది. దేశ విదేశాల్లో కూడా దీని ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొంత చర్చలకి మేము భారత్ వైపే ఉన్నాం, చాలా క్లియర్గా వాళ్ళంతా చెప్తున్నది ఒకటే, భారత్ వైపే ఉన్నాం. కానీ మీరు కొరివితో తలగొక్కున్నట్టుగా అక్కడ మీరు వెళ్ళి భారత్తో పెట్టుకోకండి. భారత్ కనుక యుద్ధానికి దిగితే పాకిస్తాన్ పూర్తిగా ముక్కలవుతోంది. కాబట్టి పాకిస్తాన్ మేము మద్దతుగా, పాకిస్తాన్కి మేము మధ్యవర్తిత్వం వహిస్తాం, భారత్ దగ్గరికి వెళ్ళి క్షమాభిక్ష కోరండి, భారత్ని క్షమాపణ కోరండి, ఇటువంటి ఘటనలు ఇంకోసారి జరగకుండా చూసుకుంటామని చెప్పండి, భారత్తో ఆ మధ్యవర్తిత్వానికి మేము ముందుగా ఉంటామని చెప్పి అటు ఇరాన్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి అబ్బాసీ అగర్చి అంటున్నారు. పాక్ తో విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో రష్యా విదేశాంగ మంత్రి కూడా ఇదే చెప్తున్నారు. ఎస్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో ఏంటి ఒకవేళ నిజంగానే కనుక ఇరాన్, రష్యా ఇలాంటి దేశాలు మీరు పాకిస్తాన్ భారత్తో పెట్టుకుంటే పాకిస్తాన్ ముక్కలవుతుంది, పాకిస్తాన్ ఏమాత్రం కూడా నిలబడడం సాధ్యం కాని విషయం. కాబట్టి మీరు తప్పు చేశారు, అక్కడ దగ్గరికి వెళ్ళి క్షమాభిక్ష కోరండి, మేము భారత్తో చర్చలకు మేము మధ్యవర్తం వహిస్తామంటూ ఒకటి రష్యా, ఇరాన్ చెప్తుంటే నిజంగా చర్చలకి భారత్ కూడా సిద్ధంగా ఉందనుకోవాలా? అంటే ఆ పాకిస్తాన్ వైఖరి అట్లా ఏం కనపడట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ కి సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్, పాకిస్తాన్ మంత్రులు మాట్లాడుతున్న స్టేట్మెంట్స్ చాలా విరుద్ధంగా ఉన్నాయి. ఒకవైపు ఏమో మా పైన యుద్ధం చేయొద్దు భారత్, మాకు సంబంధం లేదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే ఒకవైపు కవింపు చర్యలకు పాల్పడతా ఉంది. కానీ ఇతర దేశాల నుంచి పాకిస్తాన్ పైన ఒత్తిడి పెరుగుతా ఉంది. ఇలాంటి కవింపు చర్యలకు పోతూ కావాలని రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయొద్దు, కయానికి కాలు దువ్వొద్దు అనేటువంటిది ఇటు ఇరాన్ గానీ రష్యా గానీ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఎంత నష్టపోయాయో రెండు దేశాలకు తెలుసు. అటు ఉక్రెయిన్ గానీ రష్యా గానీ, రష్యా ఎంత పెద్ద దేశమైనా, ఎంత ఆర్థిక బలమైనటువంటి దేశమైనప్పటికీ కూడా యుద్ధం వల్ల జరిగేటువంటి నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం అయితే వారికి హితబోధ చేస్తున్నారు. పాకిస్తాన్ బుద్ధి మారితేనేమో దీనిపైన కాస్త సాఫ్ట్ గా చర్చలు ఉండే అవకాశం ఉంది, లేదంటే మాత్రం కఠిన చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. నిజంగానే పాకిస్తాన్ కనుక ఎస్ మాకు ప్రపంచ దేశాల నుంచి ఈ రకమైన రిక్వెస్ట్లు వచ్చాయి కాబట్టి భారత్కు మేము ఎటువంటి గురదాడికి పాల్పడలేదు, అసలు వాళ్ళకి కాంక్రీట్ ఎవిడెన్సే లేదు, భారతే మా పైన ఈ రకంగా దాడి చేస్తుందని చెప్తున్నారు. సో కానీ ప్రపంచ దేశాలు అటు రష్యా కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, అమెరికా కూడా కొన్ని సందర్భాలు ఏమంటున్నారు డొనాల్డ్ ట్రంప్ అని అంటే పాకిస్తాన్కి ఇండియాకి మేము సమాంతర దూరంలోనే ఉన్నాం, కానీ ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇండియాపై దాడి చేయాల్సి వస్తే మేము ఇండియా వైపుకి నిలబడి పాకిస్తాన్ని అంతమొందిస్తామని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు నిజంగానే ఒకవేళ కనుక భయపడిపోయి బెడిసిపోయి సామరస్యమైనటువంటి ఒక చర్చకు సిద్ధమని అంటే భారత్ అంగీకరిస్తుందా? పాకిస్తాన్ కి సంబంధించినటువంటి విషయాల్లో ఏ అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనేటువంటిది భారత్ కు ఒక క్లారిటీ ఉంది. ఉగ్రవాదం పైన కాదు, ఉగ్రవాదం పైన ఖచ్చితంగా అటాక్ చేస్తామని స్టేట్మెంట్ చేశారు. ఉగ్రవాద శిబిరాలను ఖచ్చితంగా నాశనం చేయబోతుంది భారత్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆ విషయంలో చర్చలు ఉండవు. కానీ పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటిస్తే కనుక దానిపైన ఏదైనా ఇతరత్రకు సంబంధించినటువంటి ఇప్పుడు ఆ గగనతలం మూసివేత కావచ్చు, ఆ ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన అంశం కావచ్చు, నీటి విషయంలో కావచ్చు, వీటి విషయంలో ఫ్యూచర్ లో ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉండొచ్చు ఒకవేళ నిజంగా భారత్ ఒప్పుకుంటే. కానీ ఉగ్రవాదం పైన మాత్రం కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు, ఖచ్చితంగా దాడి చేసే పరిస్థితి ఉంటుంది. కానీ యుద్ధానికి కాలు దువ్వొద్దు అనేటువంటి విషయంలోనే పాకిస్తాన్ కు ఇతర దేశాలు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అందులో భాగంగానే ఇరాన్ గానీ రష్యా గానీ వార్నింగ్ ఇస్తా ఉన్నాయి, కాయానికి కాలు దువ్వొద్దు అనేటువంటిది పాకిస్తాన్ హితబోధ చేస్తున్నాయి. సో ప్రజెంట్ ఏంటి అంటే ఏం జరగబోతుందని భావించే రోజు యుఎన్ఎస్సీ భేటీ కూడా ఉంది, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా భేటీ జరుగుతుంది. ఆ భేటీలో ప్రధానంగా పాకిస్తాన్ ఏం ఆరోపిస్తోందనంటే భారతే మా పైన దాడి చేస్తోంది, ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్తో విచారణకు సిద్ధంగా ఉన్నాము, కానీ నిరాధారమైనటువంటి ఆరోపణలతో భారత్ పాకిస్తాన్ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తోంది, మమ్మల్ని కాపాడండి అంటూ యుఎన్ఎస్సీని ఆశ్రయించారు. ఇక్కడ రష్యా కానీ ఇరాన్ కానీ అదే చెప్తోంది, మీరు సామరస్యంగా చర్చించుకోండి, మేము మధ్యవర్తం వహిస్తాం, పాకిస్తాన్ భారత్ మధ్యవర్తం వహిస్తామంటూ రష్యా ఇరాన్లు చెప్తున్నాయి. యుఎన్ఎస్సీ కూడా ఈ రోజు భేటీ జరుపుతోంది కాబట్టి ఎటువంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, ఒకవేళ నిజంగా ఆ పరిస్థితే కనుక వస్తే ఇతర దేశాల ఇన్వాల్వ్మెంట్, ఇటు అమెరికా గానీ, ఇజ్రాయెల్ గానీ, రష్యా గానీ, ఇరాక్ గానీ, ఇరాన్ గానీ, ఇవన్నీ మనకు కాస్త సంజాయించే ప్రయత్నం చేయొచ్చు. కానీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఇలాగే ఉంటే మాత్రం ఎవరు నిలబడే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ రోజు 5 ఐఈడి బాంబులు దొరికాయి. పాకిస్తాన్ లో సంబంధించినటువంటి ఉగ్రవాదులు గతంలో పాల్గొని ట్రైనింగ్ క్యాంప్ అయి భారత్ లో ఇలాంటి కార్యక్రమాలకు ఉగ్రకారకులకు పాల్పడి ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి వారి సిచ్యువేషన్ ఏదవుతుందో వారి పైన జైలు పైన దాడి చేసి విడిపించుకోవాలనే కుట్ర, ఇలాంటివి ఇంకా కొన్ని చేస్తా ఉన్నారు. ఇంకా కొంతమంది ఇన్ఫార్మర్లు ఇక్కడ భారత్ లో ఉండి భారత్ సైనికులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్, ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో భారత్ ఇప్పుడే చర్చలకు సిద్ధం కాకపోవచ్చు, చర్చలకు వినేటువంటి పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. కానీ
అసలు భారత్ నుంచి ఎలాంటి స్టేట్మెంట్ లేకుండా పదే పదే మాత్రం యుద్ధానికి అటు పాకిస్తాన్ కాలు దూవుతా ఉంది. బాంబులు పెట్టి పేల్చేస్తామని, నదుల్లో రక్తం పారిస్తామని, పైన నీటి ప్రాజెక్టులో ఒకవేళ పెద్ద ఎత్తున నిర్మాణం చేపడితే వాటిని కూల్చేస్తామని, అణుబాంబులు వేస్తామనేటువంటి మాటలు పాకిస్తానే చేస్తాం. ఇంతవరకు భారత్ నుంచి ఎలాంటి స్టేట్మెంట్ లేదు. అలాంటిది కేవలం ఉగ్రవాదం పైన మాత్రమే భారత్ మాట్లాడుతూ ఉంది. కానీ భారత్ మీద అణుబాంబులు వేస్తామని పాకిస్తాన్ మాట్లాడుతుంది. కాబట్టి వారికి హితబోధ చేస్తా ఉన్నాయి. యుద్ధానికి కాలు దువ్వొద్దు అనేటువంటిది ఫ్యూచర్ లో చర్చల అంశం ఎలా తెరపైకి వస్తుంది ఏందనేది ఫ్యూచర్ లో తేలే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం పాకిస్తాన్ పైనే అందరూ ఒత్తిడి చేస్తా ఉన్నారు, ప్రపంచ దేశాలన్నీ కూడా. రైట్ మధు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.